ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్ తంతులో అతి ఇంపార్టెంట్ ప్రముఖమైన రాజకీయ నాయకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అసలు లాస్ట్ ఎలక్షన్లో ఆయన ఒకే ఒక సీట్ వచ్చింది, ఓట్ బ్యాంకు 5% పైన వచ్చింది. కానీ ఈ ఎలక్షన్లో ఆయన చాలా విప్లవాత్మకమైన పర్సనాలిటీగా అద్భుతంగా కనిపిస్తున్నారు. కానీ అందరికీ ఒక డౌట్, ఈయన పిఠాపురంలో గెలవగలుగుతారా, అసెంబ్లీలోకి వెళ్ళగలుగుతారా, ఆయన పార్టీని సస్టైన్ చేయగలుగుతారా అని ఒకటి ఉంటుంది. కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఒక అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే ఇక్కడ 2 అగ్ర కులాలకు సంబంధించి కాకుండా ఒక బీసీ కింది కులాల నుంచి ఆయన రావడం వల్ల ఆయనకి ప్రజాదరణ కొంచెం ఉంది. కానీ ఆయన దాన్ని వినియోగించుకోవాలి. ఓకే, నేను ఆ కులానికే సంబంధించిన వాడిని కాదు అని ఒకటి నిరూపించుకోవాలి. 2 పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఈవెన్ టీడీపీ తన మిత్రపక్షాన్ని కూడా నమ్మకుండా ఆయన ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో ఎంటర్ అయ్యి అసెంబ్లీలోకి ఎంటర్ అవుతే ఆయన వల్ల ప్రయోజనం అయితే తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. ఎందుకంటే ఆయన మానసికంగా నేను పరిశీలిస్తానన్నమాట. ఇప్పుడు చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి, పుతిన్ ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. ఈ విదేశాంగ నిపుణులు ఏంటంటే వాళ్ళు నడిచే విధానం, మాట్లాడే విధానం ఇవన్నీ గమనిస్తారు, వాళ్ళ మనస్తత్వాన్ని గమనిస్తారు అన్నమాట. సో నాకంటూ ఒక స్కిల్ ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారిని మానసికంగా ఆయన పర్సనాలిటీ, ఆ జెంటిల్మెన్షిప్ని గమనిస్తే ఆయనలో ఉన్న ఆవేశం అనేది జెన్యూన్ అనిపిస్తుంది. అంటే ప్రజల కోసం మనం ఏదో ఒకటి చేద్దామనే ఒక తపన, ఒక పెనిన్స్ అనేది ఆయన మైండ్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. అందువల్ల ప్రజలు కూడా అలాంటి ఆయన అసెంబ్లీలో ఉంటే ఆవేశం ఉపయోగపడుతుందని కోరుకుంటున్నారు. కాకపోతే ఆయన ఈ 2 పార్టీలతో కలవడం వల్ల ఆయనకు పూర్తి స్వేచ్ఛ అనేది లేదు. ఒంటరిగా ఉంటే స్వేచ్ఛ వచ్చును. కానీ ఆయన ఇక్కడ ఒక పని చేయాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక పని ఇక్కడ మీరు చేయాలి. అది ఏంటంటే, మీరు బీజేపీతో కలిసినంత మాత్రాన, టీడీపీతో కలిసినంత మాత్రాన మీ వ్యక్తిత్వాన్ని మీరు చెప్పుకోగలగాలి. వాళ్ళతో కలిసిపోయానని మీ వెహికల్ ఎక్కించుకుని వాళ్ళందరినీ కలుపుకోవద్దు, అది ట్రాప్ అది. సో మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే జెన్యూన్ అనేది ఒక పర్సనాలిటీ, మీ వర్డింగ్లో, మీ పర్సనాలిటీలో అది కనిపిస్తుంది. దాన్ని ప్రజలకు చెప్పగలగాలి. ఇక 3వ విషయం, మీకు తిరుగులేని శక్తి సజెషన్ నేను ఇస్తున్నాను, అది మీరు పట్టుకోండి. ఇప్పుడు మీరు ఏవైతే బడుగు వర్గాలు అంటారో, కాపు కులస్తులు, ఈ బీసీ కులస్తులు అంటారో, వాళ్ళు ప్రాథమికంగా కౌలుదారులు. 90% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. భూములు లేకుండా పక్క వాళ్ళు కౌలు చేస్తారు. కౌలుదారుల రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు ఎక్కువ ఉంది. దాన్ని 20% బిలో కౌలు చట్టపరంగా ఉండేటట్టు నేను చూస్తాను. కౌలుదారులకి ఇవన్నీ పథకాలు వెళ్ళేటట్టు చూస్తాను. రైతుల పథకాలు, సహకార సంఘాలు వాళ్ళు పెడతాను అని మీరు మాట ఇవ్వండి, మీకు విజయం తథ్యం. మేము పక్కా చెప్తున్నా. ఈ విషయం కావాలంటే అద్భుతంగా మీకు చర్చ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. మీకు అది గుర్తుపెట్టుకోండి. సో కౌలుదారుల రక్షణ చట్టం అనేది మీకు అద్భుతమైన ఎడ్జ్ ఇస్తుంది. సో ఈ 2 పార్టీలతో కలిసినంత మాత్రం ఇది మీరు చెప్పకూడదని నేను చెప్పను. ఇది ఉపయోగించండి. 2, మీ వ్యక్తిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరితో కలపకుండా అద్భుతంగా వెళ్ళగండి. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది.